ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో మీకు శుభములు కలుగును గాక. ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి మరి యేసుప్రభు గారు పలికిన మొదటి మాట నుండి 7వ మాట వరకు కూడా మన వాక్యం చదువుకోవాలని మనం మరి దేవుని విషయంలో ఆశిస్తున్నాను. మరి ఈ వాక్యం మీరందరూ విని మరి దేవుని దీవెనలు మీరు మెండుగా మరి మీరు పొందాలనుకుంటే మరి నేను చదివే వాక్యం అందరూ విని గ్రహించాలని ఆశీస్సుచ్చిన ప్రార్థించుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుల దయగల దేవ, కృపగల ప్రభావ తండ్రి, ఈరోజు మరి ఫ్రైడే, మరి గుడ్ ఫ్రైడే కాబట్టి ప్రభా మరి ఈ వాక్యం విన్న బిడ్డలందరూ కూడా దీవెనలు వాళ్ళపైన కుమరించమని తండ్రి. నువ్వు శ్రమలు అనుభవిస్తున్న అతనిసే ప్రజలు మరి మానవుల కొరకు మరి పరలోకం నుండి భూలోకానికి వచ్చిన దేవుడు ఉన్న తండ్రి, నీకు క్షమిస్తామనైనా. మరి 3 సంవత్సరాలున్నర మరి భూమి మీద అందరికీ కనబడి అందరికీ సేవలు చేసి మరి ముందే చెప్పిన నా తండ్రి వాగ్దానం ప్రకారం నేను మరి పాపల చేతుల్లో నేను చిక్కి మరి చనిపోయి 3వ దినం లేస్తాన్న మాట నువ్వు నెరవేర్చుకున్నట్టుగా దేవా నీకే క్షమిస్తామనైనా. ఈ వాక్యం విన్న బిడ్డలందరూ కూడా పేరు పేరు వస్తూ దీవించి రక్షించి కాపాడమని మా ప్రభు మా దేవుని సేవలో ప్రార్థించి చేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి లూకా మరి 23వ అధ్యాయము మరి 33వ వచనం. వారు కాపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎట్లా అంటే మరి ఎడమ దిక్కున్న ఒక దొంగ, కుడి దిక్కున్న దొంగ మరి ఇద్దరు ఉన్నట్టుగా కనబడుతుంది. మరి అక్కడ మరి ప్రభుగారిని సిలువ వేసినట్టుగా కనబడుతుంది. మరి ఆ ప్రభుగారిని మధ్యలో సిలువ వేసినట్టు కనబడుతుంది కాబట్టి కుడి దిక్కున్న దొంగ ఒకడు, ఎడమ దిక్కున్న దొంగ కూడా మరి ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా కనబడుతుంది. కాబట్టి మరి ఇక్కడ ఏమంటే మరి అదే 34వ వచనం అంటే ఏమనంటే, యేసు, తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. అక్కడ మరి ప్రభుగారు ఎంతో సేవ చేసినా కానీ ఆయనని మరి సిలువేసినట్టు కనబడుతుంది. మరి పిలాతు గారు కూడా ఈయన వలన ఏ నేరం కనబడుతున్నా అన్నట్టు కూడా చెప్పినప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రజలు తన ప్రజలే, మరి యూదుల నుండి రక్షణ వస్తుందని కూడా మాట మరి 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 యోహాను 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ మరి దాంట్లో ఏమనంటే యూదుల నుండి రక్షణ వస్తుందని అని మరి ప్రభుగారే పలికిన మాట. మరి యూదులే మరి ఈయనని మరి ప్రభుగారిని సిలువేసినట్టు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటే, తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరు క్షమించమని ఇక్కడ మరి మనకు మరి మాట మనకు వివరిస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, అలాగని చూస్తే మరి లూకా మరి అదే 23వ అధ్యాయము మరి 39వ వచనం చూద్దాం. ఇది 2వ మాట. వేలాడబడిన నేరస్తులు ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించు కొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండోవాడు దానిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొను అనేను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని
నిశ్చయముగా నీతో చెప్తున్నా నేను. అయితే కుడి దిక్కున దొంగ ఏమనంటే నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని అన్నట్టుగా ఎడమ దిక్కున దొంగ పలికితే, మరి కుడి దిక్కున దొంగ ఏమంటే మన చేసిన తప్పే, మరి ప్రభుగారు చేసిన తప్పు ఏం లేదు కాబట్టి మరి ప్రభువా మరి నీ లోకంలో పోయినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకుని త్వరలో నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటాను కూడా మరి కుడి దిక్కున దొంగతో మాట అయినట్టుగా పడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది మనకు ఇది మరి క్రీస్తు పలికిన రెండో మాటగా పడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగే చూస్తే మరి మూడవ మాటగా యోహాను 19 అధ్యాయము 25వ వచనం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లేపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిశువును చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటన చేర్చుకొనేను అని ఇక్కడ కనబడుతుంది. ఎట్టంటే ప్రభుగారు మరి యేసు ప్రభుగారు మరి మరియమ్మకు మొదటి కుమారుడు, ప్రథమ కుమారుడు కాబట్టి అక్కడున్న కుమారులలో యూదా యాకోబు అనే మరి వాళ్ళు అక్కడ కనబడతలేదు. కానీ ఇక మరి యోహాను అనే శిష్యుడు ఎవరంటే మరి యాకోబు యోహాను అనే జెబెదయి కుమారుడు అనుకుంటా. మరి ఈ యోహాను మరి అక్కడ మరి ఏమంటాడు, ఆయన ప్రియమైన శిష్యుడు అన్నట్టుగా పడుతుంది. యేసుప్రభువుకు ప్రియమైన శిష్యుడు కాబట్టి మరి తల్లితో ఏమంటే అమ్మ ఇక ఈయన నీ కుమారుడు అన్నట్టు. మరి శిష్యుడితో ఏమంటే ఇగో ఈమెనే నీ తల్లి అని చెప్పే వరకు మరి ఇంట్లో చేర్చుకున్నట్టుగా పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనకు మరి ఇది మనకు మూడవ మాట అన్నట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మరి ఆలోచిస్తే మరి యేసు ప్రభువు మరి పలికినది మరి 4వ మాట ఎట్టుందంటే మత్తయి 27వ అధ్యాయం 27వ అధ్యాయము 45వ వచనం. మత్తయి 27వ అధ్యాయము 45వ వచనం. మత్తయి 27:45. మరి 45 వచనంలో ఏముందంటే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటాయను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. అక్కడ నిలుచున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడండి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజ తీసుకొని చిరకతో ముంచి రెల్లును తగిలించి ఆయనకు తగిలించను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి యేసుప్రభు గారు పలికిన మాట ఎట్లుందంటే తండ్రితో పలికినట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే ఇక్కడ మరి మాట ఏముందంటే
ఇక్కడ 46 వచనం ఏముందంటే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. మరి అక్కడ మరి ప్రభు గారిని సిలువేసినట్టుగా కనబడుతుంది. అక్కడ దేవుని మరి తండ్రి అయిన దేవుని ఏడుకున్నట్టుగా కనబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఆలోచిస్తే మరి రక్షకుడైన యేసు ప్రభుని మరి అక్కడ బంట్రంతులతో అధికారులతో మరి యూదులతో అక్కడ కలిసి ఆయన సిలువేసినట్టుగా కనబడుతుంది. మరి అక్కడ మరి తండ్రితో మాట అయినట్టుగా కనబడుతుంది. మరి తండ్రి ఆయన ఎక్కడ ఉంటాడంటే ఆకాశం ఉంటాడు కాబట్టి మరి మరి తల మీదకెత్తి మరి ఇక్కడ ఏమంటే నా దేవా నా దేవా చూసినావా, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిసిది అని అర్థం. ఎట్టంటే మరి ప్రభుగారు ఎందుకు వచ్చినంటే పరలోకం నుండి పాపుల రక్షణ కొరకు క్రీస్తు యేసు మరి క్షమించడానికి వచ్చింది కాబట్టి మరి ప్రజలను కాపాడటానికి వచ్చింది. కానీ ప్రజలు ఏం చేసిన మూర్ఖత్వంతో ఆయనని మరి ఆయన వలన రక్షణ పొందిరు. కానీ ఆయన చివరికి కూడా ఆయన సిలువేసినట్టుగా కనబడుతుంది. కాబట్టి మరి తన తండ్రితో మాట వినడానికి కనబడుతుంది. ఇక్కడ ఏమంటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిస్తాను ఇక్కడ కనబడుతుంది. అదే ఇక్కడ ఏమంటే మరి ఆయన బిగ్గరగా అరిచెను. ఆయన మరి బిగ్గరగా అరిచినట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆలోచిస్తే మరి ఇది మనకు నాలుగవ మాట. మరి 5వ మాట ఏముందంటే అదే యోహాను 19వ అధ్యాయము 28 వచ్చాం. అధ్యాయము 28 వచ్చినాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లుగా నేను తప్పికొనుచున్నా అనేను. చిరకతో నిండియున్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఈ సేపు కుడకకు తగిలించి ఆయన నోటికి అందించి యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను అని ఇక్కడ మరి వాక్యం పడుతుంది. ఎట్టంటే మరి యేసు ప్రభు గారు భూమి మీద ఉన్నప్పుడు మరి ఆయన సువార్త చేసినప్పుడు మరి సమరయ స్త్రీకి జీవజలం ఇచ్చినట్టు కనబడుతుంది. మరి 5,000 మందికి 5,000 మంది పిల్లలు కాక స్త్రీలు కాక 5,000 పురుషులకు మరి ఆయన మరి 5 రొట్టెలు మరి రెండు చిన్న చేపలు ఇచ్చినప్పుడు వాళ్ళు భోజనం చేసినప్పుడు నీళ్లు వాళ్ళు తాగుతారు కాబట్టి వాళ్ళు కూడా మరి నీళ్ళు ఇచ్చినట్టు కనబడుతుంది. కానీ మరి ప్రభు గారికి మరి ఆయనకు దాహమైనప్పుడు కూడా ఎవరు నీళ్ళు ఇవ్వలేదంట. ఏమి ఇచ్చారంటే సేదు సిరకి ఇచ్చినట్టు కనబడుతుంది. సేదు సిరక అంటే చాలా అది దాహమైనప్పుడు చల్లటి నీళ్ళు తాగితేనే మనిషికి తృప్తిగానే, మరి సేదు తాగితే ఏమవుతుంది, చనిపోతాడు. కాబట్టి మరి యేసుప్రభు గారికి మరి ఆయన అయినప్పుడు సేదు సిరికిచ్చాడు కనబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి అలాగే ఆలోచిస్తే ఇది 5వ మాట, ఇది మనం ఇప్పుడు పలికిన మాట. ఇది 6వ మాట ఏముందంటే మరి యోహాను 19వ అధ్యాయము 30 వచ్చినాయి. యోహాను 19వ అధ్యాయము 30 వచనం. యేసు ఆ సిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇది మనకు వాక్యము. మరి ఇది ఈ 2 వచనములు ఇక్కడే కనబడుతున్నట్టుగా కనబడుతుంది. మరి యోహాను 19వ అధ్యాయము 30 వచనము మరి అల్లనే ఇది కూడా వాక్యం కనబడుతుంది. కాబట్టి మరి ఇది మనకు 6వ మాట అన్నట్టుగా కనబడుతుంది. అయితే ఇక్కడ మరి ఆయన
మనకు యోహాను 19:30 అంటే యేసు ఆ సిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను అన్నట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్టంటే ఆ సిరకు చాలా చేదైంది కాబట్టి మరి దాహం అని అన్నప్పుడు కూడా మరి ఆ బంట్రంతులో ఒకడు వచ్చి మరి సిరకతో మరి ఇచ్చేవారు. ఆ చేదు సిరక కాబట్టి తాగి మరి ఇక్కడ మరి ఇక్కడ తల వంచి ఆత్మను అప్పగించినట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది 6వ మాటగా కనబడుతుంది. మరి 7వ మాటగా మరి లూకా 23వ అధ్యాయము లూకా 23వ అధ్యాయం 44 వచనం. అప్పుడు రమారమి మధ్యాహ్నం అయ్యను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడు అయిను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మ అప్పగించుచున్నానా నేను. ఆయన ఇలాగా చెప్పి ప్రాణం విడిచాను అన్నట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్టంటే మరి ఆ చివరి కూడా ఆ సిరకు మరి 6వ మాటల్లో ఏముందంటే మరి చేదు సిరక పుచ్చుకున్నట్టు కనబడుతుంది. తల వంచి ఆయన ఆత్మను ఆర్పించినట్టు కనబడుతుంది. మరి 7వ మాటగా ఏముందంటే ఇక్కడ 7వ మాటగా 44 మరి లూకా మరి 23వ అధ్యాయము మరి 44 వచనం అంటే అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయనం. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇక ఆయన ఎట్టంటే మధ్యాహ్నం వరకు ఎప్పుడు కూడా చీకటి కాదు. 6 అయిందంటే 7 అయిందంటే చీకటి అవుతుంది. కానీ ఆయన నిజమైన రక్షకుడు కాబట్టి మరి ఆయన ప్రాణమైనప్పుడు ఏమైందంటే మరి చీకటి అయిపోయినట్టు కనబడుతుంది. మా చీకటి ఏంటంటే మనుషుల జీవితాలంతా కూడా చీకటి అయిపోయినట్టే అన్నమాట. ఇక్కడ ఏమనంటే ఈ 44 వచనం ఏంటంటే అప్పుడు రమారమి మధ్యాహ్నమందు అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడు ఆయను. సూర్యుడు ఉదయించే సూర్యుడు కూడా ఆయన అయినట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మ అప్పగించుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి జరిగినది చూసి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమపరిచెను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూసి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ గలీలీ నుండి ఆయనను ఎమ్మడించిన స్త్రీలను దూరముగా నిలుచుండిరి. వీటిని చూచుచుండిరి. చూసినా మరి యేసుప్రభు గారు చివరి కూడా తండ్రి తలుచుకొని మరి ఆయన ప్రాణం విడిచినట్టు కనబడుతుంది. ఎట్లంటే మరి యేసుప్రభు గారు చనిపోయినప్పుడు ఆ బంట్రంతులు కూడా చూసారు కాబట్టి ఆ 2 దొంగలు ప్రాణంతో ఉన్నప్పుడే వాళ్ళని కాలు చేలు ఇరుగొట్టిరు. కానీ మరి ప్రభు గారు నిజంగా చనిపోయింది కాబట్టి ఆయన కారెక్కలు కూడా మరి ఇరగొట్టలేదు కాబట్టి ఎట్లా లేఖనం ప్రకారం కూడా మరి పాత నిబంధనలు ఏముందంటే లేఖనం ప్రకారం కూడా క్రీస్తు కాలు చేతులు ఇరగొట్టినట్టుగా కనబడుతుంది. ఎట్లా ఆయన ప్రాణం నిజంగా పోయింది కాబట్టి తండ్రికి అర్పించుకుంది కాబట్టి ఆయన ముందే చెప్పిండు శిష్యులతో ఏమన్నంటే, నేను పాపుల చేతుల చిక్కి మరి నేను శిలువ మీద చనిపోయి నేను 3వ దినం చనిపోయినని వాళ్ళ చేతులు నేను చనిపోతాను కూడా ముందు చెప్పి కూడా ఆయన శిలువ మీద చనిపోయి
మరి ఆయన దగ్గర కాళ్ళ దగ్గర కూడా అన్ని కరెక్ట్, ఒక్కడు కూడా ఆయన అవయవంలో ఏది కూడా కాలే, కానీ ఆయన శరీరం నిండా కూడా గాయాలైనాయి, కానీ ఆయన ముళ్ళ కిరీటం పెట్టిర్రు, మరి చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళలో మేకులు కొట్టారు, ఒక్కటి తక్కువ మరి 40 మరి కొరడ దెబ్బతో ఒకటి కొట్టిర్రు, మరి ముఖం మీద ఊచినట్టుగా ఈపులో గుద్దినట్టుగా మరి 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 అరచేతుల్లో కొట్టినట్టుగా కనబడుతుంది. కానీ మరి అది అంత ఇవన్నీ వాక్యం చూస్తే మరి మత్తయి మరి 60 ఏళ్ళ కనబడుతుంటాయి. ఇంత చిత్రహింస పెట్టినా కానీ ఆయన ఏమంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని అన్నట్టు కనబడుతుంది. కాబట్టి మరి చివరి కూడా యేసు ప్రభు మరి తండ్రికి తన ప్రాణం ఆర్పించిన కనబడుతుంది. కాబట్టి మరి చిన్న ప్రార్థన చేసుకొని మరి ముగించుకుందాం. పరిశుద్ధుడ దయగల దేవ కృపగల ప్రబంధన తండ్రి దయా, ఈరోజు 3వ తారీఖు 4వ నెల 2026 రోజున నేను వాక్యం చెప్తున్నా. కాబట్టి మరి ఈరోజు గుడి ప్రైడ్ కాబట్టి మరి ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యం మీరు అందరూ విని దీవెన పొందాలని నేను కోరుకుంటున్నాను. మరి యేసు ప్రభు మరి చనిపోయి 3వ దినాన లేస్తాడు. కాబట్టి మరి ఆయన అందు విశ్వాసం కలిగి ఉండి ఆయన అడుగుజాడలను నడవమని మా ప్రభువు మా దేవుడు యేసు నామములో ప్రార్థించి చేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.